ప్రజా సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందకుమార్ చెప్పారు. ఆదివారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగిన కాపు, తెలగ, బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని అన్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించాలని సూచించారు. వైసీపీ విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ గురించి ముఖ్యంగా కాపు సామాజిక వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాపు నేస్తం కూడా కానీ పర్ఫెక్ట్ గా కాపుని గుర్తించడం కానీ, అలాగే ఈరోజు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ, ఈరోజు అనేక ఉపయోగపడే పనులు మన కాపు సామాజిక వర్గం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకొని ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా మర్చిపోయే పార్టీ మన టీడీపీ పార్టీ.